ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంటరయ్యారు. తనను తాను పెద్ద నేతగా భావించే ఆయన ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆయనకు టీడీపీ నేతల గురించి గానీ బీజేపీ నేతల గురించి గానీ మద్దతు లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటా ఇదే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు పవన్. అక్కడి సముద్ర జలాలతో పాడైన కొబ్బరి పంటలను పరిశీలించే క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు తెలంగాణపై. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేశారు. అది మొదలు తెలంగాణ నేతలకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారు. పవన్ పై విమర్శలు చేసేందుకు తెలంగాణలో అన్ని పార్టీ నేతలు ముందుకు వస్తుండగా ఏపీ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ కు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ విమర్శలు చేయకపోవడం విశేషం. తనను తాను జాతీయ నాయకుడిగా భావిస్తుంటారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణకు తాను ముందుంటారని ప్రకటనలు చేస్తుంటారు. ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు కూడా వెళ్తుంటారు. బీజేపీ పెద్దలు సైతం పవన్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కూటమి నేతలు చెప్తుంటారు. కానీ తాజాగా తెలంగాణపై వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ఒక్కరంటే ఒక్క నేత కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకపోవడం విశేషం. పవన్ కు బుర్ర లేదని ఒకరు, పవన్ డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడు అంటూ మరొకరు, ఒంటరిగా పోటీ చేసే దమ్ముందని ఇంకొకరు, ఇలా తలో విమర్శలు చేస్తున్నారు. తొలుత బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అద్దంకి దయాకర్ లాంటి నేతలు సైతం స్పందించారు. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ పై ఆ స్థాయిలో విమర్శలు వస్తుంటే కనీసం స్పందించలేని దుస్థితి కూటమి నేతలది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. జన సైనికులు మందుకొస్తున్నారు. కానీ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు కష్టం వస్తే మాత్రం సహకారం అందించడం లేదు టీడీపీ నేతలు. జన సైనికుల ఆవేదన కూడా ఇదే. చంద్రబాబుతో చేతులు కలిపారు పవన్ కళ్యాణ్. గతంలో పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు నోరు పారేసుకోలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. అయితే చంద్రబాబుతో చేతులు కలపడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకమయ్యారు. అక్కడి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. అయితే పవన్ రాజకీయం అంతా చంద్రబాబు కోసమే చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. కానీ అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంటే పట్టించుకోకపోవడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. తనకు తాను గొప్ప జాతీయవాదినని పవన్ కళ్యాణ్ చెప్తుంటారు. జాతీయ స్థాయిలో ప్రతి అంశంపై మాట్లాడుతుంటారు. తనకు అవగాహన ఉంటుందని చెప్తారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉన్న నేపథ్యంలో పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అందుకే పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ నేతలు రాజకీయాలకు అతీతంగా తెరపైకొచ్చి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ కూటమి నేతల నుంచి ఎటువంటి కదలిక లేదు. చివరకు సిపిఐ నారాయణ సైతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పోస్టుకు అనర్హుడు అంటూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సైతం పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు లేకపోగా ఆయనపైనే తిరిగి విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరయ్యారు.